తెలంగాణలో ఉన్నటువంటి వాళ్ళందరినీ తీసుకెళ్ళి దావోస్కి వెళ్ళి అక్కడ అగ్రిమెంట్ చేసుకుంటే ఏందో నాకు అంతే అర్థం కాలేదు ఇంతవరకు. తెలంగాణలో ఉన్నటువంటి వాళ్ళందరినీ దావోస్ తీసుకెళ్ళి అక్కడ అగ్రిమెంట్ చేసి ఏదో దావోస్కి వెళ్ళి ఇన్వెస్ట్మెంట్స్ వస్తున్నట్టు ప్రచారం చేశారు. అగో ఇన్నారా కమలం పువ్వు పార్టీ కేంద్ర మంత్రి సార్ ఏమంటున్నాడో. సీఎం రేవంత్ సారు దావోస్కు పోయి పెద్ద పెద్ద కంపెనీలతోని పెట్టుబడులు పెట్టించింది ఏం లేదు. పేరుకట్ల పోయి మీటింగ్కు హాజరుపడి ఇక్కడి కంపెనీలతోనే మళ్ళా పెట్టుబడులు పెట్టిపిస్తున్నట్టు కథలు పడుతుండు అనుకొచ్చుండు. అయ్యా కేంద్ర మంత్రి కిషనాల్ సారు, మీరన్నట్టే షెయి సర్కారు సీఎం రేవంత్ సారు పెట్టుబడులు పెట్టిపించింది ఏం లేదు. అది ప్రజలకు కూడా ఎరికే. మరి మీ ముచ్చటేంది సారు? ఇప్పుడు కేంద్ర మంత్రి అయితిరి. మీరు సెంట్రల్ సర్కారు మంత్రిగా ఇమానందేని ప్రమాణం చేసిన కాన్ నుంచి ఇప్పటిదాకా కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి మోడీ సార్ను ఒప్పించి ఎన్ని వందల కోట్లు తెచ్చిరు తెలంగాణకు. మొన్నటికి మొన్న కూటమి సర్కారును ఏపీలో కొలాయించిన సీఎం చంద్రాల సారు మోడీతోని మాట్లాడి కోటాను కోట్ల ప్రాజెక్టులు కొలాయిస్తున్నామంటుండు. కానీ మీరు గెలిచి తెలంగాణకు ఏం ఫలం ఉన్నది? మంత్రి అయ్యి రాష్ట్రానికి ఏం అక్కేరు ఉన్నది?